అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు భీమవరం గ్రామదేవత అయిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి గురించి తెలియజేస్తాను. భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. 9 దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్టత రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్ర విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మాచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతాన్ని వెదకగా అమ్మవారి విగ్రహం లభ్యమైనది. అటు నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు. అమ్మవారు ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా, తదనంతరం మావుళ్ళమ్మగా పిలవడం అలవాటయింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మాచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడిమధ్యకు తీసుకువచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు, పండ్ల, పూల వర్తక సంఘము వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 1910వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడయింది. 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దాడు. భీమవర పట్టణ ఇలవేల్పు గ్రామదేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎంతో మహిమగల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది నమ్మకం. భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎంతగానో నమ్ముతారు. అనేక మంది తమ వ్యాపారాలకు అమ్మవారి పేరు పెట్టుకుని విజయవంతంగా సాగిపోతున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి పెళ్లి శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద పెట్టే వరకు అన్నిటికీ అమ్మవారి దయ ఉండాల్సిందే. మావుళ్ళమ్మకు ఏడాదంతా జాతరలు, ఉత్సవాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు, ఉగాది, ఆషాఢమాస పూజలు, సారెలు, వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి. సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాల్ని సుమారు 33 రోజుల పాటు నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా జ్యేష్ఠమాస జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో పట్టణంలోని ప్రతి చోట అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం జరుపుతారు. మావుళ్ళమ్మ ఆలయంలో మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే మావుళ్ళమ్మను నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 10 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగార సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 51 కిలోల బంగారం, 180 కిలోల వెండి సేకరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయ ఉత్సవాలు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మరియు ఆలయ సహకారంతో నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది 61వ వార్షికోత్సవం. ఈ నెల రోజుల పాటు
బుర్రకథ, హరికథ, జానపద నృత్యాలు, కోలాటం, పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. మా ఊళ్ళమ్మ తల్లి గురించి నేను మీకు తెలియజేసిన సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.